గత కొంతకాలంగా అభివృద్ధిలో అట్టకెక్కిన ఒంగోలు నగరంలో తిరిగి అభివృద్ధి పట్టాలెక్కింది. 2014-19 మధ్య కాలంలో ఒంగోలు శాసనసభ్యులుగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన దామచల జనార్దన్ రావు నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కును చూపించారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఒంగోలు నగరం మారింది. గత టీడీపీ ప్రభుత్వం 100 కోట్లు వెచ్చించి నగరాన్ని అభివృద్ధి చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి పాలన సాగించింది. తిరిగి 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి పనులు మొదలైనాయి. ఒంగోలు శాసనసభ్యులుగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన దామచల తిరిగి అభివృద్ధిపై దృష్టి సారించి తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్యంతో పాటు నగర సుందరీకరణ, రోడ్ల విస్తరణ పైన ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు నగరపాలక సంస్థకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటి ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా డివైడర్ల ఆధునీకరణ, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డు విస్తరణ, సివిఎన్ సెంటర్ నుంచి కోర్టు సెంటర్ వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 80 అడుగుల రోడ్డుగా మార్చడం వంటి వాటితో పాటు కర్నూలు రోడ్డు విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా వివిధ రంగులతో చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకొని ఒంగోలు పట్టణం తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శోభను సంతరించుకుంది. మొత్తంగా ఒంగోలు నగర అభివృద్ధిలో దామచల జనార్దన్ పాలన ప్రారంభమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి మన గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచల జనార్దన్ రావు గారి యొక్క సూచనలతో మరి వారు పట్టణంలో అభివృద్ధి చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వారి యొక్క సూచనలు తీసుకొని ముందు మరి టౌన్లో వర్షం వస్తూనే ఎక్కడ చూసినా రోడ్లపైన అడుగున వాటర్ ఆగుతుంది. సో దీన్ని ఈసారి వర్షాకాలం వచ్చే లోపల అలాంటి పరిస్థితి ఉండకూడదు, వాహనదారులకు ఎవరికి ఇబ్బంది ఉండకుండా ఎలా చేయాలనేటువంటిది మేము టౌన్లో అంతా పరిశీలన చేసి ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా చాలా చోట్ల ఈ షాపుల వాళ్ళు డ్రైనేజ్ పూర్తిగా ఆక్రమించడమే కాకుండా రోడ్డు భాగంలో కూడా ర్యాంపులు వేసుకొని వాటర్ రోడ్లపైన ఉన్నటువంటి వర్షపు నీరు లోపలికి వెళ్ళే మార్గం లేక రోడ్లపైన నిలబడుతుంది. దాన్ని మేము గుర్తించి ఇటీవల మరి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి మనం చూస్తే అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసాము. దాదాపుగా 12-15 అడుగుల రోడ్డు విస్తరణ జరిగింది. సో డ్రైన్ని కూడా వెనక్కి మార్చేసాము. ఇట్లా అన్ని చోట్ల ఇది చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసి ప్రజలకు సౌకర్యంగా ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ వర్క్ చేపడుతున్నాము. అట్లాగే మనకు ఈ సిఎన్ క్లబ్ ఏరియా ఉంది, పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి కూడా కోర్టు వరకు అక్కడ కూడా మరి మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్ రోడ్డు ఉంది. ఈ 80 ఫీట్ రోడ్ని కూడా అమలు చేయబోతున్నాం. దానికి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మున్సిపాలిటీ భరిస్తూ అక్కడ ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ లైబ్రరీ కానీ వాటి గోడలు కూడా వెనక్కి ఒక 10-12 అడుగులు వెనక్కి వెళ్తాయి. అక్కడంతా కూడా రోడ్డు కాలువ వేస్తున్నాం. దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అదంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా భరిస్తూ ప్రజల సౌకర్యం కోసం అక్కడ మరి డివైడర్ పెట్టేసి సెంట్రల్ లైటింగ్ కూడా చేయమని చెప్పారు. అలా ప్లాన్ చేసుకుంటున్నాము. చాలా చోట్ల ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నాము. ఇటీవలనే మనము కొత్తపట్నం బస్టాండ్ ఏరియాలో కూడా అక్కడ ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన బస్ స్టాప్ ఉంటే ఆ మున్సిపల్ స్థలాన్ని అంతా ఆక్యుపై చేసి షాపులు వేసుకుంటే అవన్నీ కూడా తొలగించాము. దాదాపు 8.5 సెంట్ల స్థలంలో ఈరోజు కాంక్రీట్తో రోడ్డు పూర్తి చేశాము. త్వరలో గౌరవ శాసనసభ్యుల వారి చేత దాన్ని ఓపెనింగ్ కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఇట్లా అనేక చోట్ల ప్రజలకు సౌకర్యంగా ఏవైతే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఉన్నాయో వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాము. ఇదంతా కూడా ప్రజలకు కావాల్సినటువంటి మినిమం ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు మంచినీరు, స్ట్రీట్ లైటు, రోడ్డు, డ్రైన్, ఇవి 4 అత్యంత ముఖ్యమైనవి. 5వది శానిటేషన్. ఈ 5 ప్రధానంగా ఫోకస్ చేయమని ఎమ్మెల్యే గారు చెప్పారు. దానిపైన మేము ఫోకస్ చేస్తున్నాము. అట్లాగే శానిటేషన్ కూడా నైట్ శానిటేషన్ చేసి కమర్షియల్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకొని పొద్దున్నే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కోసం నైట్ శానిటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ మంత్ స్టార్టింగ్లో ఇది మొదలు పెట్టబోతున్నాం. అట్లాగే ఇక రెండవది ఏమిటంటే టౌన్ బ్యూటిఫికేషన్. సో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించిన తర్వాత దీనికి ఒక నగర స్థాయి తీసుకురావాలి. ఎందుకంటే నగరం అభివృద్ధి చెందుతుంది, సుందరంగా ఉంది అంటే చాలామంది మరి ఇక్కడ నగరంలో ఉండేదానికి ప్రజలు రావటం, వ్యాపారులు రావటం, చాలా వేగంగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి. నివాస యోగ్యమైనటువంటి మరి కొత్త నిర్మాణాలు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. కాబట్టి టౌన్ని కూడా సుందరీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి డివైడర్స్కి అంతా కూడా పెయింటింగ్ వేశాము. దాంతోపాటుగా పచ్చని ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ డెవలప్ చేస్తున్నాము.
అట్లాగే సుందరంగా ఉండేటువంటి రకరకాల బ్యూటిఫికేషన్లో భాగంగా గుర్రాలు అయితేనేమి ఇంకా చాలా మేమంతా కూడా అవుట్డోర్ స్కల్ప్చర్ అంటారు వీటిని, అదంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదంతా చేసి పట్టణము మన నగరంలో ఎంట్రీ దగ్గర నుంచి టౌన్లో ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నట్టుగా గ్రీన్గా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా శాసనసభ్యుల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారు టౌన్ అంతా కూడా బాగుండాలి, దాంతోపాటు ప్రజలకు సౌకర్యాలు ఉండాలి, మంచినీరు కూడా చాలా వరకు డైలీ ఎలా ఇవ్వాలి అనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో అమృత్ కింద మాకు 339 కోట్ల రూపాయలతో మరి దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. అది పూర్తయితే దానికి ఒక 1.5 year 2 years పట్టొచ్చు. దాంతో ట్యాంకులు కట్టడము, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవడము, పైప్ లైన్లు వేయడము, ఇవన్నీ పూర్తయితే మరొక 2 ఏళ్లలో మనకు వాటర్ సమస్య అనేటువంటిది లేకుండా చేయబోతున్నామని మనకు డి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒంగోలు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అభివృద్ధిలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి నగరంని సర్వంగా సుందరంగా ఆధునీకరంగా పారిశుద్ధ్యంగా మరి తీర్చిదిద్దే క్రమంలో రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మరి ఇప్పటికే ఒంగోలు నగరం అన్ని రకాలుగా సర్వంగా సుందరంగా ముస్తాబవుతూ ఉంది. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఒంగోలు నగరంలో తిరిగి అభివృద్ధి శోభ సంతరించుకుంది. మొత్తంగా ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ మార్కు ప్రారంభమైందని ఒంగోలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో అశోక్, డి ఛానల్, ఒంగోలు.